PPK. In that, absorption is it is a passive active diffusion, can be like that. First we'll define that movement of unchanged drug reaches to the systemic circulation. Movement of unchanged drug that reaches to the systemic circulation. Like if we take, it is a tablet, like if it disintegrate and it after it goes to the small intestine, maximum absorption it will be. After that it will go to the blood. After the absorption, that go to the blood, and after that it go to the all parts. So that pharmacological action will be going to see. Like we see in a diagram, GIT, it's in a GIT or intestine, that move to this GIT to here, blood vessels. How? By phospholipid bilayer. Okay, after going to the blood vessels, total body will be supplied. Mechanisms, we have 6 mechanisms. Passive diffusion, carrier mediated diffusion. In the carrier mediated, like facilitated and active. And that third one is a pore. Fourth one is ionic or electrochemical diffusion. After that, ion pair transport. After that, endocytosis. We'll see one by one. Passive diffusion. In that passive diffusion, high concentration to low concentration equilibrium. For the equilibrium, అంటే ఎంతసేపు ఈ కాన్సన్ట్రేషన్ సేమ్ అవుతుందో అప్పటి వరకు ఇది హై కాన్సన్ట్రేషన్ లో కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఈక్వల్ రెండు సేమ్ అయిపోయిన తర్వాత ఏం కాదు. దీన్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని అంటారు అనమాట. లైక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ అయానిక్ డిఫ్యూజన్. నాన్ అయానిక్ డిఫ్యూజన్ అని కూడా అంటారు. ఇక్కడ అయాన్స్ ఏమీ లేవు. ఓకే, డైరెక్ట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది. బేస్ ఆన్ ద డ్రగ్ సైజ్ని బట్టి ఇది జరుగుతుంది అనమాట. లైక్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ప్రజెంట్ ఇన్ ద జిఐడిలో ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంది, డ్రగ్ సైజ్ ఎంత ఉంది దాన్ని బట్టి. ఓకే, ఫుడ్ ప్రజెంట్ ఎంత, లైక్ ఎంటీ స్టమక్ ఉందా లేదా అన్నిటినీ ఫుడ్ ఉందా లేదా ఎంటీకి ఉందా ఫుడ్ స్టమక్లో, లైక్ దాట్. నెక్స్ట్ 90% ఆఫ్ డ్రగ్స్ ఫాలో ద ప్యాసివ్ డిఫ్యూజన్. ఇదే ఫాలో అవుతారు. ఎందుకు అంటే ఫాలో అవుతారు కాదు, డ్రగ్స్ ఫాలో అవుతాయి. బికాస్ ఇక్కడ జిఐటి నుండి బ్లడ్ వెజల్స్కి హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ ఏ ఎనర్జీ అవసరం లేదు, ఎనర్జీ ఏం అవసరం లేదు, అండ్ ఏ క్యారియర్స్ కూడా రిక్వైర్మెంట్ లేదు. సో దాట్ అవుతాయి అన్నమాట. ఈ ప్యాసివ్లో ఏంటంటే లైక్ దిస్ ప్యాసివ్ డిఫ్యూజన్ ఫాలోస్ ద ఫిక్స్ ఫస్ట్ లా ఆఫ్ డిఫ్యూజన్ని ఫాలో అవుతాయి అన్నమాట. సో దాట్ ఈక్వేషన్ పరంగా చూసుకుంటే dQ/dt అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమనొచ్చు, dAkm/W/h అనమాట. ఇట్స్ లైక్ CGIT గ్రేటర్ దాన్ ద C. అంటే ఇక్కడ ఇది రేట్ ఆఫ్ dQ/dt ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనమాట. D ఈక్వల్ టు ఏంటి ఇక్కడ అంటే డిఫ్యూజన్ కోఎఫిషియంట్ ఆఫ్ డ్రగ్. D అంటే. A అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్బింగ్ మెంబ్రెయిన్. తర్వాత K ఈక్వల్ టు K/MW అని అన్నాము. K అంటే లైక్ ఇది ఈ మొత్తాన్ని KMW అంటే పార్టిషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ లిపిడ్ మెంబ్రెయిన్ అండ్ ఆక్వస్ మెంబ్రెయిన్ అంటే జిఐడి ఫ్లూయిడ్స్లో. సో దిస్ పార్టిషన్ కోఎఫిషియంట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ CGIT అండ్ C అన్నాం కదా. సో దాట్ లైక్ ఇట్స్ డిఫైనింగ్ దట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ డ్రగ్ GIT, డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి GITలో. సో దాట్ ఫ్లూయిడ్ ప్లాస్మాలో డిఫరెన్సెస్ ఉంటాయి. సో దాట్ అట్లా CGIT మైనస్ C అని డినోట్ చేస్తాం అన్నమాట. డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ GIT ఫ్లూయిడ్ అండ్ ప్లాస్మా. H అంటే థిక్నెస్ అనమాట, థిక్నెస్ ఆఫ్ మెంబ్రెయిన్. ఓకే, అండ్ ఇప్పుడు ఒక సెల్ తీసుకున్నా దాని సెల్ యొక్క థిక్నెస్ ఎంత ఉంది అనేసి, లైక్ దిస్ ఈజ్ ద థిక్నెస్ అనమాట. సో ఈ థిక్నెస్ని ఇట్లా CGIT అయితే GIT తెలుసు కదా. C అంటే కాన్సన్ట్రేషన్. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ GIT ఫ్లూయిడ్ అండ్ ప్లాస్మా. GIT ఫ్లూయిడ్లో అండ్ ఇంకా ప్లాస్మాలో కూడా. నెక్స్ట్ క్యారియర్ మెథడ్లో ఇక్కడ మోనోసాకరైడ్స్, అమైనో యాసిడ్స్, విటమిన్స్ మెయిన్గా ఉంటాయి అన్నమాట. సో దట్ ఇవి జరుగుతాయి B1 B12. సో దట్ ఫ్యాసిలేటెడ్ డిఫ్యూజన్లో రిక్వైర్ ద ప్రోటీన్ క్యారియర్. సో దట్ ప్రోటీన్ క్యారియర్ పక్కా కావాలి, లైక్ ఏదన్నా ఒక క్యారియర్ అనమాట. ఐ విల్ షో యూ. ఫస్ట్ ఇది పోర్స్ అనమాట. పోర్స్లో ఇట్లా ఇంటర్ మాలిక్యులర్ నుంచి డ్రగ్ మాలిక్యూల్స్ ఇట్లా రిలీజ్ అయ్యి లోపల పోతాయి. సో దట్ GIT నుండి బ్లడ్కి ఇలా రిలీజ్ అయితే ఇట్స్ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్. సో దట్ ఇట్లా డిసోసియేషన్ అయిన తర్వాతనే జరుగుతుంది. సేమ్ యాజ్ ప్రాసెస్, బట్ ఇక్కడ క్యారియర్స్ అనేవి ఉండాలి.
ఇక్కడ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ని లైక్ విటమిన్ B12 ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ వచ్చి జాయిన్ అయ్యి లైక్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ప్లస్ విటమిన్ B12 కాంప్లెక్స్ ఫామ్ అయ్యి ఒక క్యారియర్ ప్రోటీన్ ఇట్లా ఇది ఒక క్యారియర్ ప్రోటీన్లో ఫామ్ అయ్యి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది విటమిన్ B12 అనేది ఫ్రీ అవుతుంది. ఇది క్యారియర్ ప్రోటీన్ అనేది అలానే ఉంటుంది అనమాట. సో దాట్ ఇట్స్ డిసోసియేషన్ కాంప్లెక్స్ ఇక్కడ వర్క్ అవుతుంది. ఇక్కడ GIT నుండి బ్లడ్కి పోతుంది సేమ్, బట్ ఇక్కడ ఏం చేంజ్ అంటే క్యారియర్ ప్రోటీన్ అనేది వాడతారు. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్, అంటే లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఇక్కడ అట్లా చేయాలంటే ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్. సో దాట్ విచ్ ఇస్ అగనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ అంటే మనం కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని ఫాలో అవుతుంది. సో లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అగెనెస్ట్గా ఉంది. ఓకే, ఇట్స్ అగెనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఎనర్జీ అనేది రిక్వైర్డ్, లైక్ ATP కావాలి. నెక్స్ట్ క్యారియర్ ప్రోటీన్ ఆల్సో కూడా కావాలి దీంట్లో. లైక్ క్యారియర్ సేమ్ అదే క్యారియర్ ప్రోటీన్లో చూసింది సేమ్, బట్ ఇక్కడ ఎనర్జీ రిక్వైర్డ్, లైక్ ATP అనేది రిక్వైర్డ్ అనమాట. సేమ్ డ్రగ్ కాంప్లెక్స్ ఫామ్ అయితే లోపల పోతుంది, డిసోసియేషన్ కాంప్లెక్స్ కూడా అయితే సేమ్ యాస్టిస్. బట్ ఇక్కడ పోర్ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ వన్ ఇస్ పోర్ ట్రాన్స్పోర్ట్. పోర్ ట్రాన్స్పోర్ట్ అంటే స్మాలర్ డ్రగ్ పార్టికల్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్టెడ్ బై దిస్ మెకానిజం. లైక్ 400 to 400 డాల్టన్స్ ఉంటాయి కనుక లైక్ ఇది ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. లైక్ ఇక్కడ మనం ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ చూస్తున్నాం. ఇక్కడ ఒక మధ్యలో ఒక పోర్ ఉంది, లైక్ చిన్నగానే ఉంటుంది. ఒక GIT నుంచి బ్లడ్కి పోవాలి. సో డ్రగ్ మాలిక్యూల్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత డ్రగ్ మాలిక్యూల్స్ ఇలా లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ ఫ్లూయిడ్స్ ఆర్ GITలో కలిసి డ్రగ్ అనేది ఇంకా చిన్న స్మాలర్లా అయిపోతుంది అనమాట. ఇది పోర్స్. ఓకే, పోర్స్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ జరుగుతాయి. ఓకే, ఇక్కడైనా హై కాన్సన్ట్రేషన్ లో కాన్సన్ట్రేషనే. బట్ ఒక్క యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మాత్రమే, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మనం ముందు చూసిన దాంట్లో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మాత్రమే లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. అందుకే ATP కావాలి. ఓకే, ఇక్కడ పోర్ ట్రాన్స్పోర్ట్లో చిన్నవి ఉంటాయి, సో లోపలికి వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా హయ్యర్ టు లోవర్. ఇట్స్ ట్రాన్స్పోర్టెడ్ బై హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అండ్ ఆస్మోటిక్ డిఫరెన్స్. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అయినా సమ్ ఆస్మోటిక్ ప్రెషర్ అయినా ఆస్మోటిక్ డిఫరెన్సెస్ ద్వారా వచ్చేస్తాయి అనమాట. వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ ఫాలో దిస్ మెకానిజం. వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ అంటే ఈజీగా ఫాలో అయిపోతాయి. నెక్స్ట్ దిస్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఫ్లక్స్ అనేది ఫామ్ అయితే దిస్ మెకానిజం ఫాలో రీనల్ ఎక్స్క్రీషన్. రీనల్ ఎక్స్క్రీషన్ ఫాలో అవుతుంది అనమాట. రీనల్ అంటే గుర్తుపెట్టుకోండి, రీనల్లో యూరిన్ అనేది వస్తుంది. ఆఫ్టర్ కలెక్టింగ్ డాక్టర్ యూరిన్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దాట్ ఇట్స్ ఎన్ వాటర్ థింగ్. సో ఇక్కడ పోర్ ట్రాన్స్పోర్ట్లో కూడా వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్. సో ఈజీగా దిస్ మెకానిజం ఈజీ కెన్ డూ దాట్ ఫ్లూయిడ్. ఓకే, నెక్స్ట్ అయానిక్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ డిఫ్యూజన్. సేమ్ ఇక్కడ కూడా మనకి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మనకి ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ ఉంది, ఇక్కడ సమ్ పోర్ లానే ఉంది. సో దాట్ చూద్దాము. ఇక్కడ ప్లస్ అయాన్స్ ఉన్నాయి, ఇక్కడ మైనస్ అయాన్స్. ఇట్స్ అన్ అయాన్ గ్రేటెడ్ కాబట్టి సో దాట్ ఇక్కడ సేమ్ GIT నుండి ఇన్నర్ లోపలికి రావాలంటే ఫ్లూయిడ్స్ సమ్ ఫ్లూయిడ్ అనేది యూజ్ అవుతుంది. హయ్యర్ టు లోవరే బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ చార్జెస్ లైక్ సోడియం అనేవి లైక్ పాజిటివ్ అండ్ నెగిటివ్ తీసుకుంటే లైక్ డ్రగ్ మాలిక్యూల్స్ హ్యావ్ చార్జెస్ లైక్ క్యాటయన్స్ పాజిటివ్ చార్జెస్, లైక్ నెగిటివ్ లైక్ పాజిటివ్ అయితే రిపల్షన్ అవుతుంది. సో ద ఇన్నర్ షుడ్ బి నెగిటివ్ అంటే అట్రాక్ట్ చేసుకోవాలి. సో ఎందుకు అంటే కాంప్లెక్స్ క్రియేట్ చేయాలి, ఒక బాండ్ క్రియేట్ చేయాలి. సో ఇన్ దాట్ బ్లడ్ స్ట్రీమ్లో చేయాలి. సో దాట్ షుడ్ నాట్ లీక్ ఆర్ సంథింగ్. ఇక్కడ మనకి ఇది బయట పాజిటివ్, లోపల నెగిటివ్ అనేది ఉంటుంది. అయాన్ పేర్ అంటే జ్యూట్రాన్లో మనకి రెండు, ఒక ప్లస్ అండ్ మైనస్ ఒక డ్రగ్లోనే ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోజీనియస్ అయాన్స్ లైక్ కాల్షియం లైక్ సోడియం లేదా పొటాషియం లేదా క్లోరిన్. ఈ కాంప్లెక్సెస్ ఒక తీసుకుంటే ప్లస్ మైనస్ అలా ఉంటాయి కదా. సో దాట్ ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట ప్రెస్బిట్రైన్ లాగా. ఇక్కడ మనము సేమ్ అట్లానే మనం అనుకున్నట్టు ఒక GIT ఆర్ బ్లడ్ తీసుకుంటే ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ ద్వారా రావాలి. అట్లా వచ్చినప్పుడు లైక్ ఇక్కడ డ్రగ్ ఉంది, ఇట్లా ప్లస్ అండ్ మైనస్ క్లోరిన్ ఉంది అనుకోండి. సో దట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో లోపలికి రావాలి అంటే డిసోసియేట్ అయ్యి రావాలి. సో డిసోసియేట్ అయ్యి లోపలికి వచ్చేయడానికి ఈ మెంబ్రెయిన్ అనేది, ఇది ఒక మెంబ్రెయిన్ ఇట్లా ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అనేది ఉంటుంది. ఇది ఒక పోర్ అనుకుంటే ఎగ్జాంపుల్గా ఇలా బిగ్గర్ ద సైజ్ ఆఫ్ మాలిక్యూల్స్కి అయాన్ పేర్ అనేది యూజ్ అవుతుంది. ద ఇన్సాల్యుబుల్ లిపిడ్స్కి లైక్ వాటర్ సాల్యుబుల్ అయినా ఈ అయాన్ పేర్ అనేది పనిచేస్తుంది. ఎండోసైటోసిస్ అంటే ఫాగోసైటోసిస్ అంటే సెల్ ఈటింగ్ అనమాట. మ్యాక్రోమాలిక్యూల్స్ ఇవి ఫాలో అవుతాయి. నెక్స్ట్ పీనోసైటోసిస్ అంటే సెల్ డ్రింకింగ్ అంటే లిక్విడ్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్ పైలో వ్యాక్సిన్ అనమాట.
నెక్స్ట్ ఇక్కడ మ్యాక్రో మాలిక్యూల్స్ ఉంటాయి కదా, సో దాట్ ఇస్ మెంబ్రెయిన్ని లైక్ తీసుకుంటూ పోతుంది అనమాట, లైక్ ఇట్లా లోపల పోయి ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఇట్స్ అన్ జిఐటీ, ఇట్స్ అన్ బ్లడ్ స్ట్రీమ్ అట్లా అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్టార్చ్ ఆర్ ఫ్యాట్స్ అనేవి యూజ్, లైక్ మెంబ్రెయిన్ అనేది అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆయిల్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ ADEK అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సులిన్ ఆల్సో ఫాలో దిస్ మెకానిజం. ఇన్సులిన్ అనేది మనకు చాలా ఫెమిలియర్ థింగ్ కదా, సో దాట్ ఇన్సులిన్ కూడా మనకి ఈ మెకానిజం ఫాలో అవుతుంది. ఏది ఎండోసైటోసిస్ అనే మెకానిజం ఫాలో అవుతుంది, దిస్ మెకానిజం. ఆఫ్టర్ దాట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ డ్రగ్ మెటబాలిజం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డ్రగ్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ జిఐటీలో అబ్జార్ప్షన్ ఎట్లా జరుగుతుందో చూద్దాము. జిఐటీ అబ్జార్ప్షన్ జరుగుతుంది వినో, కానీ ఫ్యాక్టర్స్ అంటే ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే చూద్దాము. ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టర్స్లో కూడా ఇక్కడ ఫిజియోకెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని డ్రగ్స్కి. అట్లా ఫిజియోకెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డ్రగ్స్ దాంట్లో కూడా ఇంకా సబ్ టైప్స్ చూద్దాము. నెక్స్ట్ దాని తర్వాత ఈ ఒక ఫస్ట్ టైప్, నెక్స్ట్ సబ్ టైప్లో డోసేజ్ ఫామ్ క్యారెక్టరిస్టిక్స్లో ఉంటాయి చూద్దాం. In pharmaceutical factors, first thing is physiochemical properties of drug substances. In that, drug solubility, drug ఎంత soluble అయింది, సో దాట్ డ్రగ్ సాల్యుబిలిటీ ఎక్కువ అంటే మనకి లోపల ఎక్కువ జిఐటీ లోపల పోతుంది అనమాట. నెక్స్ట్ డ్రగ్ డిజల్యూషన్ రేట్, ఇది కూడా ఎక్కువ ఉంటేనే ఎక్కువ మంచిగా అవుతుంది. బట్ ఎక్కువ అంటే లిమిటెడ్లో ఉండాలి, మోర్ దాన్ లిమిట్లో ఎక్కువగా ఉంటే లైక్ దాని డ్రగ్ యాక్షనే ఉండదు. నెక్స్ట్ పార్టికల్ సైజ్ చిన్నగా ఉండాలి, సో దాట్ ఎఫెక్టివ్గా ఏముంటుంది అంటే సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మా పాలిమార్ఫిజంలో ఎక్కువగా సేమ్ ఆర్ లైక్ దాట్. అమార్ఫస్ అంటే లైక్ పౌడరీ సబ్స్టాన్సెస్ అనుకోవచ్చు, లైక్ డిఫరెంట్ సైజెస్ అని కూడా అనుకోవచ్చు. సూడో పాలిమార్ఫిజంలో హైడ్రేట్స్ ఆర్ సాల్వెంట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఇవి జరుగుతాయి అనమాట. నెక్స్ట్ సాల్ట్ ఫామ్ ఆఫ్ డ్రగ్ ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. నెక్స్ట్ అందుకే కొన్ని డ్రగ్స్ సాల్ట్ ఫామ్లో ఇస్తారు, లైక్ మెగ్నీషియం హైడ్రేట్ అని అట్లా, సమ్ లైక్ కాల్షియం అని కూడా కొన్ని ఉంటాయి, HCl విత్ దాట్ అట్లా సమ్ సాల్ట్స్ అనేవి ఇస్తారు, సోడియం ఆర్ సంథింగ్ అట్లా. నెక్స్ట్ యాసిడిక్ డ్రగ్స్ అయితే బేసిక్ డ్రగ్స్ అయితే యాసిడ్ ఇస్తారు ఇక్కడ సాల్ట్ కోసం. నెక్స్ట్ లిపోఫిలిసిటీ ఆఫ్ డ్రగ్, లిపోఫిలిసిటీ ఉండాలి ఎందుకు అంటే మెమరీన్లో పోవడానికి. ఓకే, ఇంకా నెక్స్ట్ పీకే ఆఫ్ డ్రగ్ ఆల్సో ప్లేస్ అనే రోల్ అనమాట. సేమ్ పీకే వాల్యూ ఉంటే బెటర్. నెక్స్ట్ జిఐపిహెచ్ ఆల్సో రోల్ ప్లే చేస్తుంది, సో ఎందుకంటే జిఐలో అబ్జర్వ్ కావాలి, సో పిహెచ్ సేమ్ ఉంటేనే మంచి అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. సో ఇవి రెండు కూడా పిహెచ్ పార్టిషన్ హైపోథిసిస్ ద్వారానే ఇవన్నీ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ స్టీరియోకెమికల్ నేచర్ ఆఫ్ డ్రగ్ కూడా ఎలా ఉందో దాన్ని బట్టి కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది. నెక్స్ట్ డ్రగ్ సాల్యుబిలిటీ ఫస్ట్ చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ డ్రగ్స్ స్టెబిలిటీని బట్టి కూడా సమ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, ఇది ఫ్యాక్టర్ ఒకటి. నెక్స్ట్ డోసేజ్ ఫామ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫస్ట్ డోసేజ్ ఫామ్ అంటే ఏంటంటే ఫార్మ్ ఆఫ్ డ్రగ్ అనమాట, లైక్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ టు పేషెంట్కి ఈజీగా ఉండాలి అనే ఒక ఫామ్ తీసుకుంటాం అనమాట. లైక్ ట్యాబ్లెట్ కావచ్చు, సిరప్ కావచ్చు, సంథింగ్ ఏదైనా లైక్ సస్పెన్షన్ ఆర్ లోషన్ ఆర్ సంథింగ్ ఏదైనా. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే ఎట్లుంటుందంటే దాని యొక్క డిసింటిగ్రేషన్ టైం ఎంతసేపట్లో అది బ్రేక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డిజల్యూషన్ టైం, అది సొల్యూషన్లో ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరియబుల్స్లో లైక్ దానిలో ఏం వాడారు. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, రెసిపియన్స్ ఉంటాయి, సో దట్ ఆల్సో ప్లేస్ అనే రోల్ అనమాట. నెక్స్ట్ నేచర్ ఆల్సోనే ఇంపార్టెంట్ రోల్. టైప్ ఆఫ్ డోసేజ్ ఫామ్ ఎలాంటిది, సో దాట్ ఆల్సో ప్లేస్ అ రోల్. డోసేజ్ ఫామ్ లైక్ ట్యాబ్లెటా, సిరపా ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా అలా, లైక్ ఇంకా చాలా ఉంటాయి డోసేజ్ ఫామ్స్, దాని నేచర్ కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏజ్ అంటే అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని ఎక్స్పైరీ డేట్ ఏంది, లైక్ అట్లా అనమాట. నెక్స్ట్ స్టోరేజ్ కండిషన్స్, లైక్ మంచి స్టోరేజ్ ఉంటే లైక్ మంచిగా లైక్ యాక్టివిటీ మంచిగా చేస్తుంది. నెక్స్ట్ యాక్సిలేటెడ్ స్టెబిలిటీ స్టడీస్లో కూడా మనం చూడొచ్చు లైక్ దాట్. నెక్స్ట్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్, లైక్ యంగర్ అండ్ ఎల్డర్లో డిఫరెంట్గా ఉంటుంది, లైక్ నార్మల్ అడల్ట్లో డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం అంటే లైక్ ఎప్పుడు లైక్ బౌల్ మూమెంట్
జరిగి గ్యాస్ట్రిక్ అనేది ఎంటీగా ఉంది లైక్ దట్. ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం ఆల్సో దాట్ లైక్ బవల్ మూమెంట్ ఎక్స్క్రిషన్ జరిగిపోయింది, లైక్ ఎప్పుడు స్టార్ట్ అయింది లైక్ దట్. గ్యాస్ట్రిక్ ఇట్ మీన్స్ స్టమక్ అన్నట్టు, ఇది ఇంటెస్టైనల్ అంటే తెలిసిందే కదా, లైక్ స్మాల్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్. నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పీహెచ్ ఆల్సో ప్లేస్ ఎ రోల్. నెక్స్ట్ డిసీజ్ స్టేట్ లైక్ లివర్ డిసీజెస్ ఉన్న, షుగర్ లైక్ డయాబెటీస్ ఆర్ బీపీ సమ్ లైక్ దాట్, ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రీనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా లైక్ దాట్ ఇట్స్ ఎన్ ప్లేస్ అ రోల్ ఇన్ ద ఫ్యాక్టర్, యాజ్ అ ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్ లా ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ ఫ్లో త్రూ జిఐటి నుంచి ఒక బ్లడ్ ఫ్లో ఎక్కువ పర్ఫ్యూజన్ ఉందనుకోండి, ఎక్కువ డ్రగ్ అనేది సిస్టమిక్ సర్క్యులేషన్కి రీచ్ అవుతుంది. సో దాట్ ఇట్స్ అ ప్లేస్ అన్ రోల్, ఓకే. బ్లడ్ ఫ్లో అనేది కూడా ఒక రోల్ అనమాట, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ జిఐ కంటెంట్స్ లైక్ ఏమేమి ఉంటాయి, లైక్ ఫుడ్ ఉండొచ్చు, ఫ్లూయిడ్స్ ఉండొచ్చు, అదర్ డ్రగ్స్ ఉండొచ్చు, లేదా జిఐ కంటెంట్స్ ఏదైనా కావచ్చు. ఇలా ఏది ఉన్నా దాన్ని బట్టి కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట, లైక్ ఇది డిక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ విత్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మ్యూకోసాతో ఏదైనా కాంటాక్ట్గా ఉంటే, లైక్ దాన్ని బట్టి కూడా లైక్ కాంటాక్ట్గా ఉంటే తగ్గుతుంది, లైక్ డ్రగ్ యాక్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ ప్రీసిస్టమాటిక్ మెటబాలిజం లైక్ లూమినల్ ఎంజైమ్స్ ఉంటాయి, లూమినల్ ఎంజైమ్స్ ద్వారా, లేదా గట్ వాల్ ఎంజైమ్స్, బ్యాక్టీరియల్ ఎంజైమ్స్, హెపాటైటిక్ ఎంజైమ్స్, ఇవన్నిటి ద్వారా ప్రీసిస్టమాటిక్ మెటబాలిజం జరిగిపోతుంది. సో డ్రగ్ యాక్షన్ ఉండదు, సో ఎక్కువ జరిగితే డ్రగ్ యాక్షన్ ఉండదు, కానీ మినిమల్గా జరిగితే ఎక్స్క్రీషన్ మంచిగా ఉంటుంది. సో దాట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్, లిమిట్లో ఉండాలి. ఎక్కువగా జరిగితే డ్రగ్ యాక్షన్ ఉండదు, తక్కువ జరిగితే టాక్సిసిటీ పెరిగిపోతుంది. ఫిజికోకెమికల్ ఫ్యాక్టర్స్ అనమాట, లైక్ ఫిజికోకెమికల్ ఫ్యాక్టర్స్ మనం డ్రగ్ సాల్యుబిలిటీ ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ డ్రగ్ సాల్యుబిలిటీలో డిజల్యూషన్ రేట్, నెక్స్ట్ డ్రగ్ సాల్యుబిలిటీ అండ్ డిజల్యూషన్ రేట్. సో దాట్ టాబ్లెట్ తీసుకున్నాం, డిసింటిగ్రేషన్ అయింది, డిసింటిగ్రేషన్ తర్వాత డిజల్యూషన్ అయితే, తర్వాత అబ్జార్ప్షన్ అంటే సాలిడ్, డిసింటిగ్రేషన్ అయ్యి డిజల్యూషన్ అంటే ఫ్లూయిడ్స్తో మిక్స్, లైక్ జిఐ ఫ్లూయిడ్స్ అండ్ హెచ్సిఎల్సి అట్లా మిక్స్ అయిన తర్వాత క్రాస్ ద మెంబ్రేన్, ఆఫ్టర్ దాట్ బ్లడ్ స్ట్రీమ్లోకి పోయిన తర్వాత అబ్జార్బ్ అవుతుంది. సో ఇట్లా ఒక టేబుల్ ఆర్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటే, లైక్ దిస్ ఫ్లో చార్ట్లో సాలిడ్ డోసేజ్ ఫామ్ అయితే లిపోఫిలిక్, హైడ్రోఫిలిక్ డ్రగ్ తీసుకుంటే డిసింటిగ్రేషన్ అవుతుంది. తర్వాత సో దాట్ సాలిడ్ డోసేజ్ ఫామ్లో కన్వర్ట్ ఉంటుంది, అట్లనే ఉంటుంది. సో దాట్ నెక్స్ట్ ఇట్లానే ఉంటే ప్రాబ్లం, సో దాట్ డిజల్యూషన్ జరుగుతుంది. సో దాట్ రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఫర్ ద లిపోఫిలిక్. సో ఇది ఎందుకు అంటే లిపోఫిలిక్, సో వాటర్లో కన్వర్ట్ అవుతుంది. సో దాట్ డ్రగ్స్ సొల్యూషన్స్ అట్ అబ్జార్ప్షన్ కావాలంటే ఇక్కడ ఇది లిపోఫిలిక్కి ఎట్లా రేట్ లిమిటింగ్, ఇది హైడ్రోఫిలిక్కి రేట్ లిమిటింగ్ అనమాట, ఇది అబ్జార్ప్షన్కి. బికాస్ డ్రగ్ అనేది సెల్ని దాటిపోవాలి, సో దాట్ డ్రగ్ బ్లడ్ని రీచ్ అవుతుంది. సో దాటికి పర్మిషన్ క్రాస్ ద బయోమెంబ్రేషన్ ఇది ఈజీ దేనికి, లిపోఫిలిక్కి, బట్ హైడ్రోఫిలిక్కి కష్టం. నెక్స్ట్ బీసీఎస్ క్లాసిఫికేషన్ ఇట్స్ ఇన్ లైక్ 4 క్లాసెస్ ఉంటాయి, లైక్ హై లో, లో. ఇక్కడ హై కాబట్టి అబ్జార్ప్షన్ మంచిగా ఉంటుంది, ఇక్కడ వేరియబుల్, ఇక్కడ పూర్. ఆఫ్టర్ దాట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి డెల్టియాజం, ఫస్ట్ దానికి డెల్టియాజం, సెకండ్ దానికి నిఫిడిపైన్, థర్డ్ దానికి ఇన్సులిన్, ఫోర్త్ ఇస్ టాక్సోల్. ఓకే, ఫర్ దాట్ టాక్సోల్ ఎందుకు వాడతారు అంటే లైక్ ఒక క్యాన్సర్ డ్రగ్ ఇది. నెక్స్ట్ డెల్టియాజం ఇస్ కాల్షియం ఛానల్ బ్లాకర్. ఓకే, నిఫిడిపైన్ తెలిసిందే, లైక్ నెక్స్ట్ ఇన్సులిన్ ఒక తెలిసిందే కదా, లైక్ చూసుకొని 1 హై వెల్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ లో అండ్ హై సాల్యుబిలిటీ లో, పర్మియబిలిటీ హై. సో నెక్స్ట్ ఇక్కడ సో వేరియబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ హై లో, నెక్స్ట్ ఇక్కడ లో. సో ద డెల్టియాజం, నిఫిడిపైన్, ఇన్సులిన్, టాక్సోల్. ఓకే, నెక్స్ట్ డ్రగ్ సాల్యుబిలిటీ అనేది ఇట్లా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు, డిజల్యూషన్ ఇంక్రీజ్ అయితే అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఇట్స్ రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఇదేంట్లో అంటే ఈ ఫస్ట్లో ఈ బీసీఎస్ 1-2 డ్రగ్ 1 and 3 డ్రగ్స్కి ఓకే, బట్ 2 and 4 డ్రగ్స్కి ఇట్స్ అన్ రేట్ డిటర్మినింగ్ స్టెప్. పార్టికల్ సైజ్ అండ్ సర్ఫేస్ ఏరియా, ఇంత పార్టికల్ సైజ్ అండ్ సర్ఫేస్ ఏరియా స్మాల్గా ఉంటే ఈజీ అండ్ జరుగుతుంది, ఎందుకు అంటే సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. సో ద అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్స్ మంచిగా అవుతుంది. సర్ఫేస్ ఏరియా 2 టైప్స్, అబ్సల్యూట్ సర్ఫేస్ ఏరియా, ఎఫెక్టివ్ సర్ఫేస్ ఏరియా. అబ్సల్యూట్ సర్ఫేస్ ఏరియా అంటే డ్రగ్ తీసుకున్న తర్వాత 4 సైడ్స్కి లైక్ డిజల్యూషన్ మీడియం వచ్చి ఎక్స్పోజ్ అవుతుంది సాల్వెంట్. నెక్స్ట్ ఎఫెక్టివ్ అంటే లైక్ సాలిడ్ ఎక్స్పోజ్ అవుతుంది కదా డిజల్యూషన్ మీడియంకి, ఒకటే సైడ్కి
అదే ఏరియా అనేది ఎక్స్పోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫర్ దాట్ ఇంక్రీజింగ్ ఆఫ్ డ్రగ్ అబ్సార్ప్షన్ రెడ్యూసింగ్ ద పార్టికల్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. లైక్ ఆయిల్ తీసుకుంటే మైక్రాన్ సైజ్లో ఉంటుంది. ఫర్ దాట్ మనం మైక్రోనేషన్ అనేది ప్రొసీజర్ని వాడాలి. హైడ్రోఫిలిక్ డ్రగ్స్ తీసుకుందాం. హైడ్రోఫిలిక్ అంటే హేటింగ్ అనమాట. సో దాట్ హైడ్రోఫోబిక్ అంటే హేటింగ్, హైడ్రోఫిలిక్ అంటే లవ్వింగ్. సో దాట్ ఈజీలీ మంచిగా మిక్స్ అయిపోతుంది. సో దట్ మైక్రోనేషన్ తీసుకోవాలి. సేమ్ మైక్రోనేషనే ఇంక్రీజింగ్ ద డ్రగ్ అబ్సార్ప్షన్. హైడ్రోఫోబిక్ అంటే హేటింగ్ కదా, సో సేమ్ మైక్రోనేషనే చేస్తాము. ఇక్కడ డిక్రీజింగ్ ఆఫ్ డ్రగ్ అబ్సార్ప్షన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది డ్రగ్ అబ్సార్ప్షన్. నెక్స్ట్ పాలిమార్ఫిజం అండ్ అమార్ఫిజంలో చూసుకుంటే మోర్ దాన్ వన్ క్రిస్టలైన్ ఫార్మ్ ఈస్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం. మోర్ దాన్ వన్ క్రిస్టలైన్ ఫార్మ్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం. కార్బన్ ఆటమ్స్ నెక్స్ట్ అబ్సార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. పాలిమార్ఫిజం అంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మోనోట్రోపిక్, ఇంకొకటి లైక్ ఎనాన్షోట్రోపిక్. మోనోట్రోపిక్ అంటే టెంపరేచర్ ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయితే లైక్ చేంజెస్ అనేవి జరుగుతాయి. లైక్ ఎగ్జాంపుల్ సల్ఫర్ అనేది ఒక అన్స్టేబుల్ థింగ్. నెక్స్ట్ ఎనాన్షోట్రోపిక్ అంటే లైక్ ప్రెషర్ అనమాట. ప్రెషర్ దట్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం, దిస్ ఈజ్ అ స్టేబుల్ థింగ్. నెక్స్ట్ బికాస్ ఆఫ్ దట్ వాట్ లైక్ చేంజెస్ ఆర్ అవి మనం ఏం చూస్తామంటే సాల్యుబిలిటీ, మెల్టింగ్ పాయింట్, డెన్సిటీ అనే చేంజెస్ చూస్తాం. ఇట్స్ ప్రాపర్టీస్. టెస్ట్ ఎలా చేస్తాం, లైక్ టెస్ట్ ఫర్ ద పాలిమార్ఫిజం బిఫోర్ దాట్ ప్రిపరేషన్ ఫార్మాస్యూటికల్ చేంజెస్ అనేవి ప్రాపర్టీస్ అనేవి చూడవచ్చు. లైక్ వీ కెన్ నో. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 3 టెస్ట్స్ ఉన్నాయి. డిఎస్సి లైక్ డిఫరెన్షియల్ స్కానింగ్ అనమాట. ఇంకా ఎక్స్రే అంటే ఎక్స్రే డిఫ్రాక్షన్, క్రిస్టలోస్కోపీ. నెక్స్ట్ స్ట్రక్చర్స్ అంటే స్ట్రక్చర్ లైక్ క్రిస్టల్ ఉన్నాయనుకో అట్లా. అమార్ఫిజం చూద్దామా. అమార్ఫిజం అంటే అది పాలిమార్ఫిజం క్రిస్టలైన్ ఫామ్, ఇది అమార్ఫిజం నాన్ క్రిస్టలైన్ ఫామ్. ఇట్స్ అండ్ కాంపౌండ్స్ హ్యావ్ ఎ హైయెస్ట్ ఎనర్జీ, హైయెస్ట్ అండ్ లైక్ యాక్వస్ సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది దాని క్రిస్టలైన్ ఫామ్. మోర్ అబ్సార్ప్షన్ బికాజ్ సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది. సూడోమార్ఫిజం చూద్దాం. సూడోమార్ఫిజం అంటే సాల్వెంట్ మాలిక్యూల్ కంటైన్ క్రిస్టలైన్ ఫామ్, లైక్ కంటైన్ వాటర్ అనమాట. లైక్ కాల్షియం హైడ్రాస్, నాన్ హైడ్రాస్, లైక్ కాపర్ సల్ఫేట్ అన్హైడ్రస్లో ఫామ్స్లో. నెక్స్ట్ 2 ఫామ్స్ క్రిస్టలైన్, నాన్ క్రిస్టలైన్. లైక్ హైడ్రాస్ అంటే వాటర్. సో దట్ 2 or 3 మాలిక్యూల్స్ ఉంటాయి. డ్రగ్ అనేది తీసుకున్నప్పుడు సాల్వెంట్ ఆర్ క్రిస్టలైన్ ఫామ్ కలిసినప్పుడు సాల్వెంట్ డ్రగ్ సాల్వెంట్ ప్లస్ క్రిస్టలైన్ ఫామ్లో కలిసినప్పుడు సాల్యుబిలిటీ తక్కువ ఉంటుంది. వెన్ ఇట్స్ కంపేరింగ్ విత్ దాట్ అన్హైడ్రస్ డ్రై నీడెడ్, సో కన్జ్యూమ్ మోర్. లైక్ ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనమాట అన్హైడ్రస్ కాబట్టి. సో డ్రై ఉంటుంది, సో దట్ కన్జ్యూమ్ ఎక్కువ. లైక్ అట్లా డిఫైన్ చేసుకుంటే లైక్ నార్మల్గా ఇది ఎగ్జాంపుల్. సో దాట్ ఇక్కడ సాల్వెంట్ మాలిక్యూల్ కంటైన్ క్రిస్టలైన్ ఫామ్ ఉంటే వాటర్ ఉంటాయి. నెక్స్ట్ క్రిస్టలైన్ ఫామ్ కాబట్టి వాటర్ ఉన్నాయి. సో దాట్ హైడ్రస్. ఓకే, డ్రగ్ అనేది సాల్ట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఎక్కువ సాల్యుబిలిటీ, అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ పర్మియబిలిటీ కూడా ఈజీ ఉంటుంది. pH ఆఫ్ దట్ డిఫ్యూషన్ లేయర్ ఈజీలీ క్రాస్ అవుతుంది. కండిషన్ వచ్చేసరికి ఫస్ట్ కండిషన్ సాల్ట్ అనే వీక్ యాసిడ్స్ లైక్ ఇంక్రీజ్ ద pH అండ్ డిఫ్యూజన్ లేయర్. డ్రగ్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది, సాల్యుబిలిటీ ఇంక్రీజ్ లేయర్ దాట్ సోడియం అసిటేట్ నెక్స్ట్ అట్లా అనమాట మ్యాక్సిమమ్. బట్ సమ్ ఆఫ్ ద డ్రగ్స్ లీడ్ టు ద డ్రగ్ డిక్రీజ్ చేస్తుంది అబ్జార్ప్షన్. లైక్ ఎగ్జాంపుల్ సోడియం సాల్ట్ విత్ ఫినోబార్బిటోన్, ఇవి ఇంక్రీజ్ చేస్తే ఇవి డిక్రీజ్ చేస్తున్నాయి. ఇక్కడ ఫినోబార్బిటోన్ ఎగ్జాంపుల్. ఎట్లా అంటే లైక్ H ప్లస్ ఇట్లా డిఫ్యూజన్ లేయర్, ఇది బల్క్ ఆఫ్ లేయర్లో. ఇక్కడ హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద డిఫ్యూజన్ లేయర్, ఇక్కడ బల్క్ ఆఫ్ ద సొల్యూషన్. నెక్స్ట్ ఇక్కడ వీక్ యాసిడ్స్ తీసుకున్నాం. వీక్ యాసిడ్స్కి H ప్లస్ గ్రేటర్ దాన్ H ప్లస్. నెక్స్ట్ వీక్ బేసిస్కి ఇట్లా డిక్రీజెస్ అనమాట. ఇన్సిటు సాల్ట్ ఫార్మేషన్ అంటే లైక్ యాస్ప్రిన్ ఆర్ పెన్సిలిన్ చూస్తారనమాట. లైక్ ఇక్కడ దానికి అదర్ మెథడ్ లైక్ ఇంక్రీజింగ్ ద డ్రగ్ అబ్జార్ప్షన్, లైక్ యూ కెన్ లైక్ బఫరింగ్ ఏజెస్ ఆర్ మెయింటైన్ pH అట్లా అనమాట. నెక్స్ట్ పీకే అంటే లైక్ అయనైజ్డ్ ఈజీగా సాల్యుబుల్ అవ్వదు, లెస్ సాల్యుబుల్. నెక్స్ట్ లెస్ అబ్జార్ప్షన్. ఇక్కడ అనయనైజ్డ్ అంటే పీకే ఫామ్లోనే ఉంటుంది. సో దాట్ కన్వర్ట్ అయాన్ టు అయాన్ ఫామ్, సాల్యుబిలిటీ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. సో దాట్ ఈ ఫామ్లోనే ఇస్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి లైక్ వీక్ యాసిడ్స్కి వీక్ బేసిస్కి ఫార్ములా ఉంది. లైక్ ఇక్కడ డ్రగ్ పర్సంటేజ్ ఆఫ్ అయనైజ్డ్ 10/pKa లైక్ ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ 10 pH మైనస్ pKa, ఇక్కడ 1 ఇక్కడ pH pKa into 100. ఇక్కడ ఫర్ బిగ్ బేసెస్ pH pKa లాగ్ అయనైజ్డ్ 100. ఇక్కడ సేమ్ అట్లనే తీసుకుంటే ఇట్లా ఫస్ట్ ఇలా తీసుకుంటే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వీక్ యాసిడ్స్కి ఇది ఒక ఫార్ములా, వీక్ బేసిస్కి ఇది ఒక ఫార్ములా. సో దాట్ అయనైజ్డ్ అనేది డిక్రీజ్ అబ్జార్ప్షన్, రియాక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో ద అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. లిపోఫిలిక్ డ్రగ్స్ ఈజీగా లైక్ సాల్యుబుల్ అవ్వవు అండ్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఎందుకు అంటే లైక్ పాస్ఫోలిపిడ్ బైలేయర్ దాటుతుంది.
సో దట్ డ్రగ్ స్టేబుల్గా ఉండాలి. నెక్స్ట్ డోసేజ్ ఫామ్ చేద్దాము. డోసేజ్ ఫామ్ ఎట్లా అంటే టాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్ తీసుకుంటే బయోలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో దాట్ టాబ్లెట్ హ్యావింగ్ కోటింగ్ అంటే తక్కువ అయిపోతుంది. సో దట్ బయోలబిలిటీ. డిసింటిగ్రేషన్ అయితే బయోలబిలిటీ పెరుగుతుంది అట్లా. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరియబుల్స్ లైక్ వెట్ గ్రాన్యులేషన్, డ్రై గ్రాన్యులేషన్, డ్రై కంప్రెషన్, డైరెక్ట్ కంప్రెషన్ ఇవన్నీ చూస్తాం అనమాట. లైక్ బైండింగ్ సొల్యూషన్ వెట్ గ్రాన్యులేషన్ హార్డ్ ఎక్కువ అయిపోతుంది. సో ద బయోలబిలిటీ తగ్గుతుంది. డైరెక్ట్ కంప్రెషన్లో ఏం వేయం కాబట్టి బయోలబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ ఎక్సిపియన్స్లో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వెహికల్, డైల్యూయన్స్, లూబ్రికెంట్స్, డిసింటిగ్రెంట్స్, కోటింగ్, సస్పెండింగ్ ఏజెంట్, కాంప్లెక్సింగ్ ఏజెంట్, కలరెంట్స్, స్వీట్నర్స్ ఇవన్నీ ఎక్సిపియన్స్ అనమాట. ఇవి కూడా ఒక రోల్ ప్లే చేస్తాయి. వెహికల్ కూడా లైక్ వెహికల్ అనేది వాటర్ తీసుకుంటే బయోలబిలిటీ పెరుగుతుంది. నాన్ ఎక్వస్ అంటే వాటర్ మిజిబుల్ అనమాట. లైక్ నాన్ ఎక్వస్లో సార్బిటాల్, గ్లిజరాల్, పైలిగ్లైకాల్ ఈ. నెక్స్ట్ నాన్ ఎక్వస్లో తీసుకుంటే లైక్ వాటర్ మిజిబుల్. సో దాట్ ఇక్కడ వాటర్ ఇమ్మిజిబుల్. సో దాట్ ఆయిల్స్ ఎగ్జాంపుల్. డైల్యూయన్స్ అంటే ఇవి ఇంక్రీజ్ ఇన్ ద బల్క్నెస్ ఆఫ్ ప్రోడక్ట్. ఇవి కూడా ఒక రోల్ చేస్తాయి. బైండింగ్ సొల్యూషన్ ఎక్కువ తీసుకుంటే హార్డ్ అయిపోతుంది, బయోలబిలిటీ తగ్గుతుంది, అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. డిసింటిగ్రెంట్స్ అంటే ప్రమోట్ ఆర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోడక్ట్. సో దాట్ ఇవి యాడ్ చేస్తే బయోలబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ లూబ్రికెంట్స్ యాడ్ చేస్తే లైక్ బయోలబిలిటీ తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకా కోటింగ్స్ యాడ్ చేసిన బయోలబిలిటీ తగ్గుతుంది. సర్ఫెక్టెంట్ యాడ్ చేస్తే డ్రగ్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. కలరెంట్స్ యాడ్ చేస్తే డ్రగ్ అబ్సార్ప్షన్ తగ్గుతుంది. బఫర్స్ యాడ్ చేస్తే డ్రగ్ అబ్సార్ప్షన్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ విటమిన్ B12, సల్ఫోనమైన్. కాంప్లెక్సింగ్ ఏజెంట్ అంటే ప్రిపరేషన్, మెటల్ అయాన్, చీలేషన్ అలా అనమాట. నెక్స్ట్ దాట్ అడిషన్ కోఎఫిషియెంట్ కూడా ఉంటుంది. సో దట్ డ్రగ్ అబ్సార్ప్షన్ విల్ ఇంక్రీజెస్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏజ్ అండ్ స్టోరేజ్ కండిషన్. ఇందులో ఫిజికల్, కెమికల్ ఉంటాయి. సో దాట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. టైప్స్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్లో లైక్ టాబ్లెట్, క్యాప్సూల్, కోర్స్ పౌడర్, సస్పెన్షన్, ఎమల్షన్, సొల్యూషన్స్. సో దాట్ ఇట్లా తీసుకుంటే లైక్ డిసింటిగ్రేషన్, డిజొల్యూషన్ జరుగుతుంది ఇక్కడ డైరెక్ట్ ఫైన్ పార్టికల్స్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్రాన్యూల్స్ కావాలి, ఇక్కడ ఏం అవసరం లేదు. సో తర్వాత డిసొల్యూషన్ అయ్యి తర్వాత బయోమెమ్బ్రేన్ దాటి అబ్జార్ప్షన్ అయ్యి బ్లడ్లో పోతాయి. నెక్స్ట్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి బ్లడ్ ఫ్లో, ఆర్గాన్స్, GIT, అబ్జార్ప్షన్, అడల్ట్స్, ఇన్ఫాంట్స్, ఓల్డర్స్. లైక్ నెక్స్ట్ ఇక్కడ అవన్నీ నెక్స్ట్ తర్వాత ఎంప్టింగ్ టైం అనమాట. ఎంప్టింగ్ టైం ఆల్సో ప్లేస్ అ రోల్ అనమాట. అండ్ దాని డ్యూరేషన్, దాని T12, దాని స్మాల్ ఇంటెస్టైన్ లైక్ డియోడినం, జిజినం, ఈలియం అబ్జార్ప్షన్ ఇట్లా జరుగుతుంది. సో దాట్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ మీల్ లైక్ లార్జ్ మీల్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ తగ్గుతుంది. కంపోజిషన్ ఆఫ్ మీల్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అట్లా. ఇక్కడ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇట్లా టైం తీసుకుంటాయి అనమాట ఫ్యాట్స్. ఇట్లా లైక్ ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటే ఇక్కడ తక్కువ, లైక్ దీనికంటే తక్కువ తీసుకుంటే దీనికంటే ఇంకా తక్కువ తీసుకుంటాయి అట్లా అనమాట. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్ అండ్ విస్కోసిటీ ఆఫ్ మీల్స్, టెంపరేచర్ ఆఫ్ మీల్, pH, ఎస్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, టాలిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్, ఫస్ట్ HCl, తర్వాత ఇవన్నీ. తర్వాత ఎలక్ట్రోలైట్స్ అండ్ ఆస్మోటిక్ ప్రెషర్, లో సాల్ట్స్ కాన్సన్ట్రేషన్, GI టైమ్, బాడీ పోస్చర్, లెఫ్ట్ సైడ్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది, రైట్ సైడ్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఎమోషనల్ స్టేట్ లైక్ డిప్రెషన్, లైక్ GIT తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ ఆల్సో దాట్ GIT తిరుగుతుంది ఎక్సర్సైజ్ చేస్తే, డిసీజ్ స్టేట్ తగ్గుతుంది. డ్రగ్స్ తీసుకుంటే GIT తగ్గుతుంది. నెక్స్ట్ ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అంటే లైక్ స్టమక్ ఆర్ రెక్టంలో లైక్ ఏదన్నా లైక్ ఇంటెస్టైన్ ఇస్ ఫస్ట్ సైట్ ఆఫ్ అన్ అబ్జార్ప్షన్కి ఫస్ట్ సైట్, ప్రైమరీ సైట్. సో దాట్ ఇంపార్టెంట్ థింగ్ పెరిస్టాల్టిక్ కన్స్ట్రక్షన్స్ జరగాలి. ప్రైమరీ ద డ్రగ్ అబ్జార్ప్షన్ ప్రమోట్ ద ఇంటెస్టైన్ అబ్జార్ప్షన్. సో దాట్ డ్రగ్ సొల్యూషన్, సో సెకండరీ మెంబ్రేన్, సో దాట్ డిలే ఇన్ ఎంట్రన్స్ అట్ టైమ్ లైక్ మూమెంట్ జరగడం మెల్లగా అయితే సో దాట్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ డిసీజ్ స్టేట్లో లైక్ HCl తక్కువ కావడం, సో దాట్ అబ్జార్ప్షన్ తక్కువైపోతుంది. కార్డియోవాస్కులర్ డిసీజెస్లో కూడా బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, సో దాట్ తగ్గిపోతుంది. ఏ డిసీజ్ వచ్చినా లైక్ అవైలబిలిటీ ఆర్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏమైనా ఫ్యాక్టర్స్, నెక్స్ట్ GI కంటెంట్ ఏది ఉన్నా తగ్గిపోతుంది లైక్ బట్ ఫుడ్లో. నెక్స్ట్ ఏదైనా లైక్ ఫ్లూయిడ్ ఉంటే పెరుగుతుంది. సో దాట్ డిసొల్యూషన్ కూడా పెరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోమైసిన్. నెక్స్ట్ నాన్ పర్ ఓరల్లో లైక్ ఎక్స్ట్రా వాస్కులర్ రూట్స్ ఉంటాయి, బైపాస్ ఫస్ట్ పాస్ మెటాబాలిజం. సో దాట్ నాసల్ ఆర్ బక్కల్, రెక్టల్, ట్రాన్స్డర్మల్, వెజైనల్, పరెంట్రల్ లైక్ దీస్ ఆర్ లైక్ ప్రీ సిస్టమాటిక్ ఎలిమినేషన్ జరుగుతాయి అన్నమాట. బట్ ఫస్ట్ పాస్ మెటాబాలిజం తగ్గుతుంది. ఓకే, లైక్ ఇక్కడ మనము ఒక స్టమక్ దిస్ ఈజ్ ఓవరల్ డెలివరీ అయితే ప్రీ సిస్టమాటిక్ ఎలిమినేషన్ జరుగుతుంది. బట్ సిస్టమాటిక్ సర్క్యులేషన్ డైరెక్ట్ పోవాలంటే ఇవన్నీ తీసుకుంటే లైక్ బైపాస్ ద ఫస్ట్ పాస్ మెటాబాలిజం.
నెక్స్ట్ ఫ్యాక్టర్స్ కాజింగ్ నాన్ లీనియారిటీ అంటే ఏడిఎంఈ ప్రాసెస్, drug absorption like GID low like blood, so that solubility absorption limited like glycopurine. Next involves a mediator transport, carrier mediator like atla saturated ఉంటుంది hepatic. నెక్స్ట్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లయితే సాచురేషన్ ఆఫ్ ద బైండింగ్ సైడ్లో సాచురేషన్ అయితే డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనమాట. సో ద ప్లాస్మా ప్రోటీన్స్ ఎగ్జాంపుల్ ఫినైల్ బ్యూటాజోల్, నాప్రజోల్. డ్రగ్ మెటాబాలిజం లైక్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, లైక్ లిమిటెడ్ మెటాబాలిజం కెపాసిటీ దట్ ఫీనోటైన్ థియోఫిలిన్ లైక్ ఎంజైమ్ ఇండక్షన్ కార్బోమైజేషన్. నెక్స్ట్ ఎక్స్క్రీషన్కి వచ్చేసరికి కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది, యాక్టివ్ ట్యూబులర్ సెక్రేషన్ టు యాక్టివ్ ట్యూబులర్ సెక్రేషన్, విటమిన్స్ మనకి అట్లా ట్యూబులర్ సెక్రేషన్ యాక్టివ్ ట్యూబులర్ సెక్రేషన్. లైక్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ వన్ కంపార్ట్మెంట్ టు ఇంకో కంపార్ట్మెంట్, ఎలిమినేషన్ ఇర్రివర్సిబుల్ కంప్లీట్ లాస్ ఆఫ్ ఎ డ్రగ్. నెక్స్ట్ బయోట్రాన్స్ఫర్మేషన్ అంటే మెటబాలిజం లైక్ ఎక్స్క్రీషన్ ద మూవ్మెంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ద సిస్టమిక్ సర్క్యులేషన్ టు ద డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఆఫ్ ఎ బాడీ. డిస్ట్రిబ్యూషన్ is carried out by the systemic circulation of blood like a plasma, extravascular fluid or tissues. Permeation through blood is capillary walls or extravascular fluid from the extravascular tissue that